వెల్కమ్ టు రూపా టైలరింగ్. చూడండి, ముందుగా స్క్వేర్ బాక్స్ అనేది ఈ విధంగా తీసుకొని 4.5 ఇంచులు 4.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా రౌండ్‌గా ఉండేది కూడా 4 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు మనము బటర్‌ఫ్లై యొక్క డిజైన్ అనేది మనము డ్రెసెస్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ గానీ, లాంగ్ ఫ్రాక్స్, లంగావోణీలు కుట్టినప్పుడు మనం చిన్నపిల్లలకి ఏదైతే కుట్టినామో పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకు బావుంటుందండి. ఇలా వా మనం కుట్టే క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని బటర్‌ఫ్లై లాగా రెడీ చేసేసుకొని మన హెయిర్ క్లిప్ లాగా మనకు తలలో పెట్టుకోవడానికి చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా స్క్వేర్ పీస్ అనేది కుట్టుకున్న తర్వాత కార్నర్స్ అలా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటే మన క్లాత్ రివర్స్ చేసినప్పుడు నీట్‌గా ఫోల్డింగ్ అనేది మనకొచ్చేస్తుందండి. ఇలా చేసిన తర్వాత చూడండి, ఇలా క్లాత్ అనేది మనకు లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకొని దానిపైన చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని దానిలో నుంచి మెయిన్ క్లాత్ అనేది బయటకు తీసేసుకోవాలి. ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా లాగినట్టుగా అనేస్తే సరిపోతుందండి. మనకు అలా కట్ చేసుకోవడం వల్ల గూడా మన క్లాత్ అనేది ఏం ప్రాబ్లమ్ కాదండి. ఇలా నీట్‌గా మొత్తం బయటకు తీసేసుకున్న తర్వాత ఏదైనా మనకు స్క్రూ డ్రైవర్ గానీ ఏదైనా సరే దాని సహాయంతోటి ఇలా నీట్‌గా కార్నర్స్‌ని ప్రెస్ చేసినట్టంటే మనకు స్క్వేర్ షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తుందో ఇలా. ఇలా నీట్‌గా చేసేసుకోవాలి. సేమ్ రౌండ్‌ది కూడా ఇప్పుడు అదే విధంగా రౌండ్‌ది కూడా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా. 2 క్లాతులను ఒక దగ్గరగా చేసేసుకొని దాని చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రౌండ్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు స్క్వేర్ బాక్స్ అయితే ఎలా అయితే రెడీ చేసుకున్నామో ఈ రౌండ్‌ది కూడా అంతే అండి. సేమ్ రౌండ్‌గా స్టిచ్ వేసుకొని ఇలా మిడిల్‌లో సేమ్ కట్ చేసేసుకొని క్లాత్ అనేది రివర్స్ చేసేసుకోవాలి నీట్‌గా. ఇది నీట్‌గా స్టిచ్ వేసుకోవాలండి. ఏ ఫ్రాక్ కావాలి అనుకున్నా ఆ ఫ్రాక్ డిజైన్ అనేది రెడీ చేసుకొని మనకు హెయిర్ క్లిప్ లాగా యూజ్ చేసుకొని చాలా లుక్‌గా కూడా ఉంటుందండి. మనకు మ్యాచింగ్‌గా ఉంటుంది గదా! ఫ్రాకు గానీ, లంగా జాకెట్స్ గానీ, దేనికైనా సరే మ్యాచింగ్ ఉంటుంది. చూడండి, ఇలా ఎక్స్‌ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని సేమ్ మనం ఇదివరదాకా స్క్వేర్ బాక్స్‌కి ఎలా అయితే కట్ చేసామో బ్యాక్ సైడ్ కట్ చేసి చూడండి ఈ విధంగా చేసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక దాని పైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, 2 జాయింటింగ్‌గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ వేసుకొని క్లాత్ అనేది నేను చూపించే విధంగా కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఫ్రిల్ మోడల్‌లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం పైన వరకు రౌండ్‌దును, స్క్వేర్‌ది 2 కలిపి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దానికి మనం ఏం చేయాలి, దారం అనేది చుట్టుకోవాలి ఫస్టు. మనకు అదనేది విడిపోకుండా ఉండడం కోసం చూడండి ఇలా ఒక 2, 3 సార్లు అలా గట్టిగా టైట్‌గా చుట్టేసుకోవాలండి. చుట్టేసుకొని దారం అనేది తెంపేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా కుట్టేసుకొని దారం అనేది తెంపేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో బటర్‌ఫ్లై లాగా. చాలా బావుంటుందండి. మ్యాచింగ్ గూడా చాలా బావుంటది డ్రెసెస్‌కి. ఇలా చిన్నగా మనము డ్రెసెస్‌కి నాడల్లాగా కుట్టుకుంటాం గదా! అలా చిన్నగా క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని మనకు ఆ బటర్‌ఫ్లై మధ్యలో అలా ఆ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనకెందుకు అంటే మనం చుట్టుకున్న దారం కూడా కనిపియకుండా ఉండడం కోసం. ఇలా మనం వేసుకున్న తర్వాత వెనక సైడ్‌కు మనం టిక్ టాక్ ఉంటుంది గదా! తీసుకోవాలి. తీసుకొని మనం ఏదైతే ఇప్పుడు నాడలాగా కుట్టడానికి పెట్టుకున్నామో దానికి మధ్యలో ఉండేలాగా దీన్ని సెట్ చేసుకోవాలి. చూడండి, అలా టిక్ టాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఈ నాడలాగా ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ టిక్ టాక్ మధ్యలో నుంచి తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. కొంచెమే మనకు కుట్టుకాయంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి టైట్‌గా పట్టేసుకొని. చూడండి, అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఆ కట్ చేసుకున్న క్లాత్‌ని 2 సైడ్స్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చూడండి ఇలా. అలా ఫోల్డ్ చేసేసుకొని దారానికి ఒక సైడ్‌న ముడి అనేది వేసేసుకుంటే మనకు విడిపోకుండా ఉంటుంది కదా స్టిచ్ వేసుకునేటప్పుడు. చూడండి, ఇలా ఇప్పుడు మనం ఏదైతే ఫోల్డింగ్ చేసుకున్నామో దాని దగ్గర నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. సన్నగా దగ్గర దగ్గరగా క్లాత్ అనేది విడిపోకుండా మన కుట్టు అనేది బయట కనిపియకుండా దగ్గరగా కుట్టేసుకోవాలండి టైట్‌గా. నీట్‌గా వేసుకున్న తర్వాత ఒక టాకా అనేది వేసేసుకొని ఒకసారి సెట్ చేసుకొని చూసుకోండి. ఓకే అనిపిస్తే పర్లేదు కట్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకేమైనా కుట్టు అనేది వేసుకోవాలనుకుంటే ఇంకొక 2 టాకాలనేది వేసుకొని మనం ఆ నీడిల్ అనేది తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, అలా టైట్‌గా లాగినట్టుగా అనేసి మనము దారం అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్‌ట్రా ఏం దారాలున్నా కట్ చేసుకుంటే మనకు నీట్‌గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్‌గా ఉందో మనకు బటర్‌ఫ్లై యొక్క తలలో పెట్టుకోవడానికి డిజైన్ అనేది చూడండి ఎంత నీట్‌గా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టిక్ టాక్ ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని తలలో పెట్టుకుంటే సరిపోతుందండి.
ఎంత నీట్గా ఉందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.